పాకిస్తాన్ ప్రభుత్వంపై ఇప్పుడు రావలపిండిలో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశారు. అంటే ప్రధాన న్యాయమూర్తికి, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కలిసి రాజ్యాంగంలోని 26వ చట్ట సవరణను ఉపయోగించి ఈ రిగ్గింగ్ చేసినటువంటి దాన్ని చట్టబద్ధం చేయాలని చేస్తున్నారు. 2024లో ఈ విధంగానే రిగ్గింగ్ చేసి రాత్రికి రాత్రే నా అధికారాన్ని దోచుకొని నన్ను జైలుకి పంపించారంటూ ఆ లేఖలో సారాంశం ఉంది. దాంతో ఇప్పుడు పీటీఐ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నేత ఇప్పుడు ఆ లేఖని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ ప్రధాన న్యాయమూర్తి చదివి ఇప్పుడు దాని గురించి బయట ప్రపంచానికి అయితే తెలిసింది. కానీ ఎవరైనా ఏం చేస్తారు, ఇమ్రాన్ ఖాన్ కి ప్రధానంగా సైన్యంతోనే చెడింది. అందుకే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సైన్యం అనేది కేవలం అంటే భారతదేశంలో ఏ విధంగా అయితే సైన్యం తన పని తాను చేస్తుందో అదే విధంగా మన దేశంలో కూడా సైన్యం అనేది తన పని తాను చేసుకోవాలి. ప్రభుత్వంలో గనక వేలు పెడితే ఇక ఏ దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, సైన్యం పని సైన్యం చేయాలి, దేశ రక్షణ మాత్రమే సైన్యానికి అంటూ ఇమ్రాన్ ఖాన్ అప్పుడు చేసినటువంటి వాదనలు, ఉగ్రవాదుల్ని ఆయన దరికి రానివ్వకపోవడం, ఇవన్నీ కూడా సైన్యంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకి మిగతా అధికారులకి ఎవరికి నచ్చలేదు. అందుకే ఆయన్ని గద్దె దింపేసి అంటే ప్రజలు వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిగ్గింగ్ చేశారు. కొన్నేమొచ్చేసి బ్యాలెట్ బాక్స్లే ఉంటాయి కదా, వాటిని కూడా మార్చేశారు. రాత్రికి రాత్రి మార్చేసి అధికారం మొత్తానికి షాబాజ్ షరీఫ్కి వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జైలుకు కూడా వెళ్ళారు. ఏం కారణం చూపించి జైలుకి పంపించాలంటే కేవలం ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి బహుమతులు ఉంటాయి కదా, అవి కొన్నింటిని ఆయన సొంతంగా ఇంట్లో పెట్టుకున్నాడంట. అవి పిఎంఓకి ఇవ్వాలి. మరి అక్కడ పాకిస్తాన్ లో పిఎం ఉంటుందో ఇంకేముంటుందో కానీ ఆ పిఎంఓకి ఇవ్వాలి. పిఎం ఆఫీస్లో పెట్టాలి, లేదనుకుంటే ప్రభుత్వ అధీనంలో ఉంచాలి. కానీ కొన్ని నచ్చినటువంటివి విలువైనటువంటి వాచ్లు ఇలాంటివన్నీ కూడా గిఫ్ట్లు తీసుకున్నాడని 360 కేసులు ఎన్నో పెట్టారు. వీటితో పాటు అవినీతి కేసులు కూడా పెట్టారు. అవి ఇంకా వీగిపోతున్నాయి. అవి ఎక్కడ కూడా నిరూపితం అవ్వలేదు. కానీ ఈ గిఫ్ట్ల విషయంలో మాత్రం ఆయనకి కఠిన శిక్షలు వేస్తూ ఎక్కడ బెయిల్ రాకుండా కూడా చేశారు. 2024లో పీటీఐ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చేదేమో కానీ దాన్ని కూడా రానివ్వకుండా చేశారు. ఇప్పుడు ఆ 26వ చట్ట సవరణ చేయకుండా ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చి నా యొక్క కేసును కూడా పరిశీలించాలి. ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఆ పదవిలో కొనసాగుతుండరు, మీరు దీన్ని వెంటనే పరిశీలించండి అంటే ఇప్పుడు షాబాజ్ షరీఫ్ పార్టీలో ఒక గుబులు బయలుదేరింది. ఇప్పటికే ప్రతిపక్షాలు అక్కడేకి వారేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ వల్ల అందరము నష్టపోయాము, మన ఎయిర్ బేస్లు పోయాయని ఒకవైపు, చాలా మంది ఉగ్రవాదులు ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసేసాయి కదా, ఇలా మన నివాసాలు కూడా నాశనం చేసేసింది. అయినా పాకిస్తాన్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ ప్రభుత్వం సరైనటువంటి చేయలేకపోయింది, అంటే సైన్యం కూడా అడ్డుకోలేకపోయింది అన్న విమర్శలు అయితే ఇప్పుడు వచ్చి బహిరంగంగానే వాళ్ళు విమర్శిస్తున్నారు. మాలాంటి స్వతంత్ర సమరయోధుల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు అనేది ఉగ్రవాదుల యొక్క ఆలోచన. ఆ విధంగానే నిన్న మొన్న మీటింగ్లు పెట్టారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ యొక్క లేఖ అక్కడ గుబులు పుట్టిస్తుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగా వినాలి. మన దగ్గరలా కాదు, బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా.